హలో ఫ్రెండ్స్ అండ్ మై డియర్ సబ్స్క్రైబర్స్, టుడే ఎపిసోడ్ ఏంటంటే డాన్ డాడన్ చాప్టర్ 73, 74 అంతే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాం. వీడియో స్టార్ట్ చేసే ముందు మీకు ఒక విషయం అయితే చెప్దాం అనుకున్నాం ఫ్రెండ్స్. అదేంటంటే డాన్ డాడన్ సీజన్ 3 చాప్టర్ 72 నుంచి అయితే కంటిన్యూ అవుతుంది. నేను ఆల్రెడీ చాప్టర్ 72 అయితే మన ఛానల్లో అయితే వీడియో అయితే పోస్ట్ చేశాను. ఆ వీడియో చూసి ఈ వీడియో చూడండి, అప్పుడే మీకు ఒక క్లారిటీ అనేది వస్తుంది. అలాగే డాన్ డాడన్ సీజన్ 1, సీజన్ 2 ఆల్రెడీ క్రంచీ రోల్లో ఉన్నాయి కాబట్టి నేను వాటిని చేయట్లేదు. అందుకే డాన్ డాడన్ సీజన్ 3 చాప్టర్ 73, 74 అయితే చేస్తున్నాను. సరే, ఇప్పటి నుంచి వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. అందరూ డైనింగ్ టేబుల్ దగ్గర కూర్చొని అందరూ తింటూ ఉంటారు. అప్పుడే ఆ ఏలియన్కి మోమో వేసే వాళ్ళ బామ్మ చేసిన వంట చాలా అంటే చాలా నచ్చేస్తుంది. అప్పుడే అందరూ తనని చాలా మిస్అండర్స్టాండింగ్ చేసుకున్నాను అప్పుడే అనుకుంటూ ఉంటారు. మనకెంట మాత్రం తనని ఎలాగైనా పెళ్లి చేసుకోవాలని మాత్రం ఆలోచిస్తూనే ఉంటాడు. కొత్త కొత్త డిషెస్ అన్నీ వాళ్ళ బామ్మ అయితే చేసి పెడుతూ ఉంటుంది. ఆ ఏలియన్ ఇదేంటి అని అయితే ఒకరిని అడుగుతూ ఉంటుంది. అప్పుడే ఆ ఏలియన్ అయితే ఎంత కావాలో మొత్తం తినేస్తూ ఉంటుంది. వాళ్ళ మోమో వేసి వాళ్ళ బామ్మ కూడా వంటకాలు చేస్తూనే ఉంటుంది. అప్పుడు అప్పుడు సడన్గా అయితే మోమోకి ఓకరున్ మీద జలస్ వచ్చి ఓకరున్ పక్కన కూర్చుంటుంది. అప్పుడు మాత్రం ఓకరును ఏలియన్తో బాగుంటున్నాడని జలస్తో ఓకరున్ పక్కనే కూర్చొని ఉంటుంది. సడన్గా అయితే మోమోకి అయితే కడుపు నొప్పి వచ్చేస్తుంది, ఎందుకంటే చాలా తినేసింది కాబట్టి ఏలియన్తో పోటీగా. అప్పుడు ఓకేనా మోమో అనేది అడుగుతాడు ఒకరున్. ఆ ఏలియన్ని నమ్మడానికి లేదు, ఆ ఏలియన్ చాలా స్ట్రాంగ్, ఆ ఏలియన్ అమాయకంగా నటిస్తుందని అయితే చెప్తుంది మోమో. అప్పుడే మన కెంటా జిజి అయితే ఆ ఏలియన్ సూట్లోంచి బయటికి రావడం అయితే చూస్తారు. వాళ్ళిద్దరైతే షాక్ అయిపోయి పరిశీలిస్తూ ఉంటారు ఆ సూట్ని. మన ఓకరున్ మాత్రం ఏలియన్స్ మీద పిచ్చి ఉంటుంది కాబట్టి మోమో అయితే నమ్మదు ఓకరుణ్ణి. అప్పుడే ఆ ఏలియన్ సూట్ని మన కెంట అయితే పరిశీలిస్తూ ఉంటాడు. ఆ జీజీ కూడా వస్తాడు. ఏం చేస్తున్నావు అని అయితే అడుగుతుంది ఏలియన్. అప్పుడే ఆ ఏలియన్ సూట్ని ఎవరు టచ్ చేయొద్దు అని అయితే చెప్తుంది ఆ ఏలియన్. మన కెంట అయితే ఆ ఏలియన్ సూట్ మీద చాలా అంటే చాలా ఇంట్రెస్ట్తో చూస్తూనే ఉంటాడు ఆ ఏలియన్ సూట్ని. దాన్ని ఏం చేయొద్దు అని అయితే చెప్తుంటుంది ఆ ఏలియన్. అప్పుడే మనం చాప్టర్ 72లో అయితే ఈ ఏలియన్ని చూసాం కదా, ఆ ఏలియన్ అయితే కనిపిస్తుంది. అప్పుడే మన మోమో వాళ్ళ బామ్మ ఆ ఏలియన్ గురించి అయితే మాట్లాడుకుంటూ ఉంటారు. తను ఇంకా చిన్నపిల్ల, ఇంకా ఎదగలేదు అని అయితే చెప్తూ ఉంటుంది. ఏలియన్ మీద చాలా అంటే చాలా కోపంతో అయితే ఉంటుంది మన మోమో. ఎందుకు నాకైతే అర్థం కాలేదు. అప్పుడైతే నువ్వు నా దగ్గరికి రావద్దు, దూరంగా పో అని అయితే మాట్లాడుకుంటూ ఉంటారు ఆ ఏలియన్. అప్పుడు ఆ ఏలియన్ అయితే మోమోని అయితే స్కాన్ చేస్తుంది. నన్ను ఇలా చేయొద్దు అని అయితే చెప్పుకుంటూ ఉంటుంది మోమో. అప్పుడే మన మోమో మొత్తం సూట్ అంతా తీసేస్తున్నా ఏలియన్. నువ్వు ఇలా ఉంటావా అని అయితే చెప్తుంది మోమో. మన మోమో అయితే ఆ ఏలియన్తో ఫ్రెండ్షిప్ చేసి ఎలాగైనా తన గురించి తెలుసుకోవాలని అయితే మాట్లాడుకుంటూ ఉంటారు. నా పేరు మోమో, నా పేరు కూడా మోమో అని అయితే చెప్తుంది ఆ ఏలియన్. అప్పుడైతే వాళ్ళిద్దరు బెస్ట్ ఫ్రెండ్స్గా అయిపోతారు. నువ్వు ఎక్కడి నుంచి వచ్చావని అయితే మాట్లాడుకుంటూ ఉంటారు మోమో, ఏలియన్. అప్పుడే నువ్వు నా శత్రువు అని అయితే అడుగుతున్నా ఏలియన్. కాదు, నేను బెస్ట్ ఫ్రెండ్స్ అని అయితే చెప్పుకుంటూ ఉంటారు. అప్పుడే మన ఏలియన్ అయితే ఆ గోల్డెన్ బాల్ని అయితే చూపిస్తుంది. ఇది అని అయితే ఆలోచిస్తూ ఉంటుంది మోమో. అప్పుడే ఇది నా సూట్లోంచి తీసాను అని అయితే చెప్తుంది. అప్పుడే ఆ గోల్డెన్ బాల్ ఆ సూట్లో పెట్టగానే వాళ్ళకైతే పవర్ అయితే వస్తుంది. ఇది ఓకర్ ఉంది అని అయితే చెప్పుకుంటూ ఉంటుంది మోమో. ఇది ఓకర్ ఉంది కాదు, ఇది టర్బో గ్రానీతో ఫైట్ చేసినప్పుడు ఇది పోయింది, మీకు ఎలా దొరికింది అని అయితే మాట్లాడుకుంటూ ఉంటుంది మోమో, ఏలియన్ కలిసి. అప్పుడే వాళ్ళ స్కూల్కి అయితే వచ్చేస్తారు ఆ ఏలియన్, మోమో. మన మోమో ఏలియన్ అయితే మాట్లాడుకుంటూ లోపలికైతే వచ్చేస్తారు. నువ్వు చాలా మంచి పర్సన్ లాగా ఉన్నావు మోమో అని అయితే చెప్తుంది ఆ ఏలియన్. లోపలికైతే వచ్చేస్తారు. ఎవరైనా ఉన్నారా అని అయితే మాట్లాడుకుంటూ ఉంటారు. అక్కడ మాత్రం ఎవరు ఉండరు. ఆ తర్వాత బిల్డింగ్ మొత్తం అయితే తిరిగి చూస్తూ ఉంటారు ఎవరైనా ఉన్నారని. అప్పుడే ఏలియన్ మోమో అని అయితే చూపిస్తుంది. అక్కడైతే ఒక శాపగ్రస్త ఆత్మ అయితే ఉంటుంది. ఆ శాపగ్రస్త ఆత్మ కూడా మన మోమో ఏలియన్ అయితే చూసేస్తుంది. మన శాపగ్రస్త ఆత్మ వాళ్ళిద్దరిని అటాక్ చేయడానికి అయితే రెడీ అవుతుంది. అప్పుడే సడన్గా అయితే అటాక్ చేస్తుంది వాళ్ళిద్దరిని. ఒక పంచ్ అయితే ఇస్తుంది వాళ్ళిద్దరికి. అక్కడంటే బ్లాస్ట్ వచ్చేస్తుంది. ఇక్కడే అర్థమైపోతుంది శాపగ్రస్త ఆత్మ పవర్ ఎలాంటిదో. మన మోమో ఏలియన్ అయితే ఎలా ఎదుర్కొంటారో మనమే చూడాలి. ఇంతటితో అయితే చాప్టర్ అయితే ఫినిష్ అయిపోయింది ఫ్రెండ్స్. నెక్స్ట్ చాప్టర్ తొందరగా అప్లోడ్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. మన ఛానల్కి కొత్తగా ఎవరైనా వచ్చుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, ఉంటా, బాయ్.